ఒక చిన్న జంతువుల గ్రామంలో బంటి, జిత్తు, మోటు, టింకు, కుట్టి సంతోషంగా జీవించేవారు. అరే, ఈరోజు వాతావరణం ఎంత బాగుందో చూసారా? అవును, నాకైతే తినడం తప్ప ఇంకేమీ గుర్తు రావట్లేదు. మోటికి తినడం తప్ప ఇంకేమీ గుర్తుండదు. ఒకరోజు ఆకాశం మారిపోయింది. బంటి మాత్రం ప్రమాదాన్ని ముందే గుర్తించాడు. బంటి, ఆకాశం కాస్త భయంకరంగా కనిపిస్తోంది. ఇది సాధారణ వర్షం కాదు, పెద్ద వర్షం పడేలా ఉంది. అందరం జాగ్రత్తగా ఉండాలి. ఇలా నేలపై ఇల్లు ఉండకూడదు. నేను చెట్టుపై ఇల్లు కట్టాలి అని అనుకుంటున్నాను. నేల మీద ఇల్లుంటే కూలిపోయేలా ఉంది. వర్షం ఇంకా ఎక్కువగా అయ్యేలోపు నేను నా చెట్టు ఇల్లు కట్టుకుంటాను. అరే బంటి, చెట్టుపై ఇల్లేంటి? పక్షిగా మారిపోయావా నువ్వు? వర్షం ఆగిపోతుందిలే, ఎందుకింత కష్టం? చెట్టిల్లంటే ఊయలలో పడుకోవడమా? అందరూ నవ్వుతారు. కాని బంటి మౌనంగా తన పని చేస్తాడు. మీ ఇష్టం. నేనైతే నా కోసం ఇలా కట్టుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఈ వర్షంలో కొట్టుకుపోతాం. అమ్మో, మా ఇల్లు పోయింది. ఏం చేద్దాం? ఎక్కడికి వెళ్ళాలి? అందరూ నా చెట్టు ఇంటికి రండి, త్వరగా. బంటి, నువ్వు నిజంగా గొప్పవాడివి. మేం నిన్ను ఎగతాళి చేశాం, క్షమించు బంటి. బంటి లేకపోతే మనమంతా. నువ్వు మా దేవుడివి బంటి, మమ్మల్ని కాపాడావు. మేము నిన్ను ఎగతాళి చేసినా కూడా. టింకు, కనీసం నన్నిప్పటికైనా అర్థం చేసుకున్నారు. సంతోషం. ముందు చూపుతో చేసిన పని ఇతరులు నవ్వినా సరే కష్టకాలంలో అందరికీ ఉపయోగపడుతుంది.